అరే చందు, సగం సగం తెలుసుకొని మాట్లాడద్దాం రా అని మీకు ఎప్పటి నుంచో చెప్తాం. నిన్న ఏం జరిగిందని పూర్తిగా నిన్ననే చెప్పాం. ఆ యొక్క సిస్టరు చెప్పినారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ సగం సగం పనులే చేస్తారు. మీ వైసీపీ వాళ్ళంతా అంతేనా? మాట్లాడినారంటే జనసేనలో ఉన్నదే అదే. ఒక సమస్య జరిగినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి, ప్రశ్నించాలి. అదే మా నాయకుడు నేర్పించింది. నేను ఒకవేళ ఏమన్నా కానీ నన్ను ప్రశ్నించండి అని చెప్పారు. అలా కాన్వాయి తొక్కించలేదు. ఇందులో కళ్యాణ్ గారి తప్పు ఏమీ లేదురా. తప్పు జరిగిన చోట ప్రశ్నించండి అనేసి నేర్పించినాడు. అందువల్ల నేను ప్రశ్నించినాను. తప్పు జరగకపోయినా నేను ప్రశ్నించినాను. అదే ఒకవేళ తప్పు జరిగింటే ఇంకెలా ప్రశ్నించుంటున్నాను మీ ఊహలకే వదిలేస్తున్నా. దీన్ని ఇంతటితో ఆపుకుంటే నీకే మంచిది. లేదు ఇలానే ట్రోల్ చేస్తాం ఇలానే. అరే మీరు ఆపమనంగా ఆగిపోవడానికి జనసేన అనుకున్నావా యారా? వైఎస్ఆర్ సిపిరా? పోతే నీతో కాదులే గాని తేజ వాడిని చేతి కిందే ఉన్నాడుగా. డాబా మీద ఎవరు లేరు, మెడకబెట్టి ఒక్కడు దెంగొచ్చుగా. ఆడేమన్నాడు ఆ రోజు మీడియాలో, నేను చూశాను, నా కళ్ళెదురుగా తొక్కుకుంటూ పోయింది డిప్యూటీ సీఎం గారి కారే అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి కారు తొక్కించుకోబోయింది. పవన్ కళ్యాణ్ గారి కారే, ఆయన ఉండే కారే, ఆయన కారే తొక్కిపోయింది. ఈ రోజు నువ్వు వస్తే ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు వాడిని కదా అడగాల్సింది. అరే పోరంబోకు నాయాలా, ఇలా సగం సగం తెలుసుకొని మాట్లాడమాకరా, ఏదైనా పూర్తిగా తెలిస్తే మాట్లాడు. కారు పక్కన నుంచున్న నువ్వే కారు కూతలు ఈ రకంగా కూస్తే వాడేడో 100 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడరా మరి ఇంకా అని చెప్పేసి నువ్వు కదా వాడిని అడగాల్సింది. ఇంకా పైపేసి వాడితో రీల్ చేపిస్తున్నావు, నువ్వు పక్క నుండి వీడియో చేపిస్తున్నావు. ఇకపోతే వాడు ఆడేదో పెద్ద పతికించాలే మాట్లాడుతున్నాడు. మా నాయకుడైనా తప్పులు చేస్తే ప్రశ్నిస్తామని చెప్పేసి. నువ్వు ప్రశ్నించాల్సిన బొచ్చుడున్నాయిరా స్వామి, ప్రశ్నించు మరి. అట్టయితే వాలంటీర్లకు అధికారంలోకి రాగానే 10,000 ఇస్తా అన్నాడు, దాని గురించి ప్రశ్నించవచ్చు. 30,000 అమ్మాయిలను తీసుకొస్తా అన్నాడు, దాని గురించి ప్రశ్నించవచ్చు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు యువతకి, దాని గురించి ప్రశ్నించవచ్చు. మన యువతకి బిజినెస్లు పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తా అన్నాడు, దాని గురించి ప్రశ్నించవచ్చు. ఓ ఇంకా కుప్పలు ఉన్నాయి వెనక. ఎన్ని ఉన్నాయో మీ నాయకుడిని ప్రశ్నించాల్సింది నువ్వు. వీటన్నిటి గురించి ప్రశ్నించవచ్చురా. కానీ వెళ్ళి ఇద్దరు కలిసి ప్రశ్నించండి మరి కాసేపు మీ నాయకుడిని. కాన్వాయి తొక్కించలేదు. ఇందులో కళ్యాణ్ గారి తప్పు ఏమి లేదురా. పవన్ కళ్యాణ్ గారి కారు తొక్కించుకోబోయింది. పవన్ కళ్యాణ్ గారి కారే, ఆయన ఉండే కారే, ఆయన కారే తొక్కిపోయింది.